ఎస్, నిజంగా ఇవాళ హైదరాబాద్ హైటెక్స్ లో జరుగుతున్న ఆప్తా గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ అయితే చాలా చాలా అట్టహాసంగా జరుగుతోంది. ఇసుక వేస్తే రాలనంతగా ఇక్కడ ఇవాళ సిచ్యువేషన్ ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపార దిగ్గజాలు, ప్రముఖులందరూ కూడా ఇవాళ ఈ వేదికను అలంకరించడం జరిగింది. ఎస్, ప్రస్తుతం నాతో పాటు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి అండ్ కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించినటువంటి మండలేని శ్రీనివాస్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. సార్, శ్రీనివాస్ గారు నమస్తే. సార్ నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, చూస్తున్నాం కదా ఇవాళ నిజంగా ఆప్తా ఈవెంట్ అనేది అసలు అంటే ఎవరు ఊహించినంత విధంగా చాలా సక్సెస్ఫుల్ గా ఈవెంట్ కూడా జరుగుతోంది. అండ్ మీరు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు కూడా వచ్చి ఈ ఈవెంట్ లో ఇవాళ భాగస్వాములు కావడం రియలీ ఒకప్పుడు తానా ఆట నుండి ఈరోజు ఆప్టా వాళ్ళు ఈ ఏదైతే ఎంటర్ప్రీనర్స్ ని అండ్ ఇన్వెస్టర్స్ ని ఒక చోటుకు చేర్చి దాదాపుగా ఆల్మోస్ట్ 5,000 మంది వచ్చినట్టున్నారు. ఒక చోటు చేసి హైదరాబాద్ లో 3 రోజులు ఈవెంట్ చేస్తూ ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారండి. ఎందుకంటే స్టార్టప్స్ మంచి ఐడియాస్ ఉన్నా కానీ లేదా ఎంటర్ప్రీనర్స్ ఇన్వెస్ట్మెంట్ కావాలన్నా కానీ మీ ఆలోచన తగ్గట్టుగా ఒకరినొకరు పరిచయం చేసుకొని మీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మన సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నటువంటి వికసిత భారత్లో భాగంగా మన గ్రామ స్థాయి నుంచి ఐడియాస్ ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా మంది ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు. ఈ రోజు ఆప్టా ప్రోగ్రామ్ ఏదైతే కెటలిస్ట్ ప్రోగ్రామ్ పెట్టిందో ఇది చాలా వరకు కూడా మన యంగ్స్టర్స్ ఎవరైతే ఎంటర్ప్రీనర్స్ గా బలంగా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడే అవకాశం అయితే నాకు పెద్ద ప్లాట్ఫామ్ అయితే అనిపిస్తుంది. ఇది నేను రియల్ ఎస్టేట్ రంగంలో లీగల్ రంగంలో కూడా ఉన్నాను. ఈ విధంగా చూస్తున్నప్పుడు చాలా మంది ఇన్వెస్టర్స్ ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అని ఆలోచిస్తుంది. అంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనే ఆలోచనలో భాగంగా ఈ ఆప్టా ఈ కెటలిస్ట్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి ఒక దిక్సూచన కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నేను చూస్తున్నాను చాలా మంది వచ్చేసి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎవరు కరెక్ట్ గా ఒక జెన్యూన్ పర్సన్స్ అనే దానికి ఇంట్రొడ్యూస్ చేసే విధానంలో భాగంగా ఇది కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ అనమాట. సో ఎస్పెషల్లీ మరి యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ విషయానికి వచ్చిన, స్టార్ట్అప్స్ లో ఉన్న విషయాలకు వచ్చిన ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అనే వాళ్ళు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ని ఎలా రైట్ వేలో యూటిలైజ్ చేసుకోవాలి అంటారు అసలు? ఎస్పెషల్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? రియలీ యంగ్ ఎంటర్ప్రీనర్స్ కి ఐడియా అనేది ఒక 50% అవకాశం ఇవ్వాలి. నీ ఐడియా, నీ ప్లాన్ ఏంటి, అద్భుతమైన ప్లానింగ్ తో ముందుకెళ్ళినట్లయితే చాలా మంది ఇన్వెస్టర్స్ ముందు ఉన్నారు. ప్రపంచం మొత్తం 137 దేశాల నుంచి వచ్చి మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అనే దానికి అని ముందుకు వచ్చి ఈ రోజు ఈ ఆప్టా ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ ఒక 5,000 మంది బిజినెస్ పీపుల్ పాల్గొన్నారంటే ఎంత గొప్ప ప్లాట్ఫామ్ ఇది. దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి ఎంటర్ప్రీనర్స్ ఎవరన్నా కానీ. నా ఆలోచన తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ వస్తారాదని భయపడాల్సిన అవసరం లేదు. నీ ఆలోచన పర్ఫెక్ట్ గా ఉంటే, నీ ఐడియా పర్ఫెక్ట్ గా ఉంటే అద్భుతమైన ఫలితాలు రావడానికి ఇలాంటి ప్లాట్ఫామ్ చాలా ఉపయోగపడుతుంది. యూటిలైజ్ చేసుకోవాలి కూడా. యూటిలైజ్ చేసుకునే వాడికి మనం ఏం చేయలేము అది, బట్ ఇది చాలా మంచి ప్లాట్ఫామ్. ఇది ఇలాంటి ప్లాట్ఫామ్ ఇంకా సంవత్సరానికి ఒకసారి కనీసం 2-3 సార్లు రావాలి. ఇలాంటి వచ్చినప్పుడే ఎంటర్ప్రీనర్స్ బలంగా ఆర్థికంగా బలపడతారు. మన దేశం కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు.